ఉద్యమ కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండే వ్యక్తి. అతని పట్టుదలే 350 ఆదివారాలకు పైగా నిస్వార్థంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కార్యక్రమం కొనసాగిస్తున్నారు. బానిసగిరి చేయలేను, ప్రజలకు సేవ చేయడం నా ముందున్న లక్ష్యం అంటున్న ఓ సాధారణ వ్యక్తి నత్తి మైసయ్య ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. నిస్వార్థంగా 350 వారాలుగా అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల వేస్తూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో 1625 రోజులకు పైగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నత్తి మైసయ్య మనతో ఉన్నారు. 350 వారాలకు పైగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్నారు. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం రచించి మన భారతదేశానికి ఒక గిఫ్ట్గా ఇచ్చింది. ఈ రాజ్యాంగంలో ఏముంది, అసలు ఎవరికి ఇంప్లిమెంట్ అవుతుంది, ఏమైతలేదు, అసలు అంబేద్కర్ అంటే ఎవరు, ఆయన గురించి అసలు ఆయన ఏం చేసిండు అనే దానికోసం ఈ పబ్లిసిటీ కావాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రతి ఆదివారం పూలమాల వేసి ఆయన స్మరించి ఆయన చేసిన సేవలను ఇతరులకు చెప్పి రాజ్యాంగంలో ఏముందో వాళ్ళకు కూడా తెలియపరచడానికే ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. మాకు అంబేద్కర్ సహాయ నిధి కింద ఎస్సీ ఎస్టీలకు విదేశాలలో చదువుకోవడానికి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచి మా వాళ్ళు విదేశాలలో చదువుకోవడానికి మరి డబ్బులు ఉండవు, మరి దానికి గాను గవర్నమెంట్ ఇంత ఫండ్ ఇచ్చి విదేశాలలో చదివేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిస్తేనే ఈరోజు మేము ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. మాకు మేలు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్లుప్తంగా కనిపిస్తుంది కనుకనే ప్రతి ఆదివారం ఏమో ఆయనకు పూలమాల వేసి స్మరించుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం చేసే క్రమంలో విమర్శలు, ప్రశంసలు వస్తున్నాయా? చాలా విమర్శలు, ప్రశంసలు అనేటివి తక్కువ ఉంటాయి, విమర్శలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎవరు బర్దా చేయరుగా, అసలు ఎందుకు చేస్తుండేది, ఎవరు చేయమన్నారు, అసలు అంబేద్కర్ ఖరాబ్ చేస్తున్నాడు ఒక నాయకుడు, ఆయనకేం పని లేక చేస్తుండేది ఒక నాయకుడు. రకరకాల విమర్శలు ఉంటాయి. విమర్శలను పట్టించుకుంటే పోతే మనం ఇక పెద్ద మనుషులు చెప్తుంటారు, కుక్కలు మొరుగుతూ ఉంటాయి, అవిటిని పట్టించుకుంటే మనం ఏడపోతాం, మొరుగేటి ఉంటాయని మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మనలో చూసి ఇంచుమించు ఒక 20 జిల్లాలు 20 మండలాలలో కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన స్ఫూర్తి తీసుకొని ప్రతి ఏరియాలో నిర్వహిస్తారు. ఇంకా కూడా రాను ఇంకా కూడా ముందుకు పోతుందని ఈ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రోజుల గురించి చెప్తారా? ఫస్ట్ తెలంగాణ వచ్చుడు కేసీఆర్ దక్కుడు అనే ఉద్దేశంతో సిద్దిపేట అమరవీరుల స్తూపం నుంచి మరి ఆయన ఆమర నిరాహార దీక్ష చేస్తానని బయలుదేరిన రోజున మరి అక్కడి నుంచి అరెస్టు చేసి అప్పుడున్న ప్రభుత్వాలు అరెస్టు చేసి వరంగల్ తీసుకెళ్ళి ఖమ్మం తీసుకెళ్ళి అక్కడ నిర్బంధిస్తే అక్కడి నుంచి కేసీఆర్ పిలుపు మేరకు మరి మనమంతా ఉద్యమాలు చేసి ఎక్కడికెక్కడ టెంట్ వేసి నిరాహార దీక్షలు చేయాలనే ఉద్దేశంతో అప్పుడు డిపో దగ్గర తెల్లారి టెంట్ వేసి రిలే నిరాహార దీక్షలు పెట్టాం. అక్కడ పెట్టిన తర్వాత 15 రోజులు గడిచిన తర్వాత చిదంబరం ఒక ప్రకటన చేసి మేము తెలంగాణకు సానుకూలమే, మీరు దీక్ష విరమించవచ్చని. అప్పుడు తెల్లారి ప్రకటన చేసి కేసీఆర్ గారు ప్రకటన చేసి మనం దీక్షలు విరమించాలి, తెలంగాణ రాష్ట్రం వస్తాయనే ఉద్దేశంతో అక్కడి నుంచి తీసేసినాం. తర్వాత మళ్ళీ ఒక 10 రోజులకు వారానికి చిదంబరం గారు మేము ఇప్పుడే నిర్ణయం తీసుకోలేము, ఆలోచించి చెప్తామన్నారు. ఆలోచించి చెప్తామంటే ఇది కాదు, ఇట్లయితే మనకు తెలంగాణ రాదనే ఉద్దేశంతో మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ఒక పిలిపిస్తే బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం దగ్గర టెంట్ వేసి ఇక తెలంగాణ వచ్చుడో మేము చేస్తుడో అనే ఉద్దేశంతో కంటిన్యూగా దాన్ని 1425 రోజులు ఈడ 15 రోజులు ఆడ మొత్తం 1640 రోజులు దీక్ష కొనసాగించడం. ఇదంతా ఎందుకు చేసినామంటే మన రాష్ట్రం మనకు కావాలి, మన ఉద్యోగాలు పోతున్నాయి, మన భూములు పోతున్నాయి, ఎవరికి ఆడు ఇవన్నీ లాక్కపోతున్నాయనే ఉద్దేశంతో ఆ దీక్ష చేయడం జరిగింది. తెలంగాణ సాధించుకోవడానికి మా వద్దు ప్రయత్నంగా మేము అది చేసినాం. 22 సంవత్సరాలుగా బీఆర్ఎస్ లో ఉన్నారు. అవును. మరి ఇప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది? పార్టీ నేను తెలంగాణ రాష్ట్రం కోసం పోయిన తప్పితే నేను ఏదో సాధించాలి లేదో ఆహ్వానించాలనే ఉద్దేశం అయితే ఏదో సంపాదించుకోవాలనే ఆరాటం పోలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ప్లేస్లో ఉన్నామో ఇది దళితులకు 54
1954 సంవత్సరంలో ఈ పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చి 336 ఎకరాలు 61 మనిషికి 5 ఎకరాలన్నర చొప్పున 336 ఎకరాలు. కనీసం ఇదేమైనా మా తెలంగాణ రాష్ట్రం వస్తే ఇదేమన్నా మా భూమి మాకు అవుతుందేమో అనే ఉద్దేశంతో మేము అది కూడా ఇది ఒకటే స్వార్థం, నాకు మిగతా స్వార్థాలు ఏం లేదు. ఎందుకంటే నా ఒక్కని కాదు బెనిఫిట్ 61 కుటుంబాలకు జరుగుతుందని ఇదొకటి బోడుపల్ల. తర్వాత ఆయన కూడా ఏం చెప్పి అంటే నేను దళితులకు 3 ఎకరాలు ఇస్తాను కూడా ప్రకటన చేసిండు. సరే అలా మాకు కూడా వస్తుందేమో ఉద్దేశంతో ఏది ఆశించి పదవులు కానీ లేకపోతే డబ్బులు కానీ ఆశించి నేను టీఆర్ఎస్ పార్టీ చేయలేదు. మనమంటూ ఏదో మా ధర్మం మనం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం కోసం చేసాం తప్ప ఏది ఆశించి చేయలేదు. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు, 5 సంవత్సరాలు గడిచింది. మన అందులో కూడా మనము ఏ పనికి మనం ఎవరు అర్జించలేదు, కొన్ని డబ్బులు అర్జించలేదు, ఏ పదవులు కూడా అర్జించలేదు. ఇప్పుడు పార్టీ మారారు, ఓకే, ఇందులో సంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడు అవమానం భరించడానికన్నా అవమాన పడేదానికన్నా హాయిగా ఉండటం బెస్ట్ కదా. సరే వాళ్ళు పిలుస్తలేరా తర్వాత సంగతి. ఇప్పుడు అవమానాన్ని భరించలేక నేను వెళ్ళి బయటికి వెళ్ళినా. ఏదున్నా ముఖం కూడా అనాలి, నిజాతిగా బతకడం మనకు అలవాటు. అట్లని అందులో ఇమిడలేకపోయాడు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందా? నేను ఉన్న రోజులు అది కొనసాగుతూనే ఉంటుంది. నేను ఉన్న రోజులు అది నడుస్తూనే ఉంటుంది. అది ఆగే ముచ్చటే లేదు. ఎవరు ఆపినా, ఎవరు వద్దన్నా, ఎవరు గుంకున్నా లేదు. ఎక్కడికక్కడ ఇప్పటికి కూడా అంటే నా తోట ఉన్న అందరినీ ఎవరిని రాకుండా చేసి అక్కడికి 40-50 మంది ఉంటుంది. అందులో నుంచి మొత్తం 30 మంది దాకా లాగేసుకుని అంతా. ఆడికి అది పోవద్దు, మీరు పోతే ఇంటికి రావద్దు, ఆడికి రావద్దు, ఇవన్నీ పెట్టి కొంతమంది రాకుండా చేసి ఓకే. నాకు తెలంగాణ ఉద్యమంలో సేమ్ ఇదే ఎదురైంది. ఆ టెంట్ కాడికి ఎవరు పోవద్దు, టెంట్ కాడికి ఎవరు పోయినా కూడా పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. నేను అప్పుడు కూడా అనుకున్నా, నన్ను ఎవ్వడేం చేయలేదు, నేను ఒక్కరిని ఏమైనా చేయగలను. ఎవ్వడు రాకుంటే టెంట్ వేసుకొని దండ వేసుకొని ఒక్కరినే కూర్చుంటే డిసైడ్ అయినా. సేమ్ ఇప్పుడు కూడా ఎవ్వడు రాకున్నా కూడా నేను నా భార్య పోయి అంబేద్కర్కి దండేసి ప్రతి ఆదివారం ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఇట్లా చేస్తానని నేను ముందే దండ స్టార్ట్ చేసేటప్పుడే నిర్ణయించుకొని ప్రయాణం చేసిన. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా కుటుంబ నేపథ్యం అంటే మేము, మా నాయన, మా అమ్మ, మేము మొత్తం 9 మంది సంతానం. 6 మంది ఆడపిల్లలు, 3 మొగలం. మా అన్న ఆర్టీసీ ఎంప్లాయీ, మా తమ్ముడు తెలంగాణ ఫుడ్స్ ఎంప్లాయీ, నేను తాపి మేస్త్రి. అక్కడి నుంచి వచ్చినాము. మళ్ళీ మా పెళ్ళి అయింది. మా మిస్సెస్ మొన్న ఎంపీటీసీ అంతకుముందు. తర్వాత నాకు 2 కొడుకులు. ఒక ఆయన అమెరికాలో ఉంటాడు, ఒక ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇదంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే. కుటుంబ పరంగా ఒత్తిళ్లు ఎప్పుడైనా ఉండేదా? నాకు అలాంటి ఒత్తిళ్ళు ఏమి లేవు. అలాంటి ఒత్తిళ్ళు 77-78 మన ఆయన భయపెట్టేది, ఎక్కడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నాను. ఆయన భయం ఉండబెట్టుకొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాయి. మన ఆయన సరే ఆయనకు తెలియకుండా కొన్ని చేస్తుంది. మిగతా ఇంటికాడ పని చేసుకొని మిగతా టైంలో మిగతా పనులన్నీ చేస్తుంది. అంబేద్కర్ సంఘాలని అక్కడని ఇక్కడని. మన ఆయన భయం పెట్టేపట్టుకుని ఈరోజు నేను అంత పెద్ద చదువుకోకుండా కూడా ఈ జనరల్ నాలెడ్జ్ వేసుకున్నా మార్కెట్లో తిరిగి. ఫైనల్గా మీ గోల్ ఏంది? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డబ్బులు ఉంటే రాజకీయం, డబ్బులు ఉండాలి, లేకుంటే బానిసగిరి అయినా చేయాలి. బానిసగిరికి నేను సిద్ధం లేను, డబ్బులు కూడా నా దగ్గర లేవు. ఇంకా నన్ను ఎవరు పట్టించుకోలేదు చెప్పు. నా ఓటు నేనైతే నాకు సంబంధించిన ఇంచుమించు నాకు ఎన్నో కొన్ని ఓట్లు ఉంటాయి. ఇక నా ఓటు నాడు ఎవడో నా దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆ ఓట్లు చూసే వస్తాడు తప్పితే ఈయన ఏదేస్తాడు, పొడిచేస్తాడు, పైసలు ఉంటాయి. లేకపోతే మనము బానిసగిరి చేయడానికి సిద్ధం లేవు. నేను ఏ రకంగా అయినా పబ్లిక్ పనిచేయాలి. నేను పబ్లిక్ వెనుకబడ్డ జాతులకు ఏదో ఒక రకంగా పనిచేసి పెట్టాలి. ల్యాండ్ పూలింగ్ గురించి మీరేమంటున్నారు? 70 సంవత్సరాల నుంచి మేమే సేద్యంలో ఉన్నాం. ఎవరికి భూమి ఇచ్చే పనే లేదు. ఇంచుమించు ఒక 40 మందిని లాగేసారు. ఇంకా మిగతా 20 మంది మిగిలిరు. 20 మందిలో మా పానాలు ఇక్కడ పోయినా సరే కానీ భూమి ఇచ్చే ప్రసక్తి లేదు. ఎంత దూరమైనా పోతాము, ఏమైనా చేస్తాం. మా పట్టాలు మాకు కావాలి, మా భూములకు మాకు పట్టాలు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ కూడా చేస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటానని మైసయ్య అంటున్నారు. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ వేరే ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం.